హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను గోట్ లంగ్స్ కర్రీ చూపిస్తున్నాను. అది కూడా విలేజ్ స్టైల్లో కట్టెల పొయ్యి మీద. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ, చాలా సింపుల్ కూడా చేసుకోవడం. ముందుగా లంగ్స్ తీసుకొని ఇలా కట్ చేసుకొని మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి. దానిలోనే కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకొని ఆ మొత్తం పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత పొయ్యి మీద అయితే పెట్టుకోవాలి. దీనిలో వాటర్ అది ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. దానిలోంచి ఆటోమేటిక్గా వాటర్ అయితే వచ్చేస్తాయి. ఇలా మూత పెట్టి కాసేపు అయితే కుక్ చేయండి. అలా కుక్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా, ఇలా మంచిగా దాని లోపల నుంచి వాటర్ అయితే వచ్చేస్తాయన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా వాటర్ అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఒకసారి గరిటతో అలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆ వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఇలా మంచిగా ఎగిరిపోతాయి అన్నమాట వాటరు. అప్పుడు తీసి పక్కన ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయింది. ఇప్పుడు దీనికి ఒక 2 ఆనియన్స్, ఒక 3 మిర్చి తీసుకున్నాను. అలాగే మనం కుక్ చేసి పెట్టుకున్న లంగ్స్, ఉప్పు, కారం, ఆయిల్, గరం మసాలా, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు ముందుగా సేమ్ దాకలో ఆయిల్ వేసుకున్నాము. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ కాగినాక దానిలో ఫ్రెష్గా కోసుకున్న కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను. చాలా బాగుంటుంది కరివేపాకు ఫ్లేవర్ దీనిలో. దాని తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా ఫ్రై చేయాలన్నమాట. ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకొని మనకి ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలి. అప్పుడే బాగుంటుంది. దాని తర్వాత అల్లం, వెల్లుల్లి, ధనియా, జీలకర్ర పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. అది కూడా యాడ్ చేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న లంగ్ పీసెస్ ఏదైతే ఉన్నాయో అది యాడ్ చేసుకోవాలి. అవి యాడ్ చేసుకొని ఒకసారి ఆయిల్లో బాగా కలపాలన్నమాట. అలా కలపడం వల్ల ఆయిల్లో మనకి పీస్ కొంచెం ఫ్రై అవుతుందన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇలా ఒకసారి కలిపి ఒక ఫ్యూ మినిట్స్ అలా వదిలేస్తే మనకి పీస్ బాగా ఫ్రై అవుతుంది. ఒకసారి అలా కలుపుకుంటూ ఉండాలి. దాని తర్వాత మనకి దీనిలో రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. ఇది నాన్ వెజ్ కర్రీ కాబట్టి కారం కాస్త ఎక్కువే పడుతుంది. కారం వేసిన తర్వాత ఒకసారి మనం ఆ పీస్కి మొత్తం పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. లేదంటే మనకి కారం అడుగు పట్టేస్తుంది. సో అందుకని మనం అలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. మీ రుచికి, అంటే తక్కువ తింటే తక్కువ వేసుకోండి, కాస్త ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. సో ఉప్పు కూడా వేసిన తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆ ముక్కకి మనం వేసిన ఉప్పు, కారం, అలాగే గరం మసాలా అదంతా పట్టేలాగా బాగా అయితే ఫ్రై చేసుకుంటే చూస్తున్నారు కదా, ఇలా మంచిగా వస్తుందన్నమాట. మీరు కావాలంటే అలానే తినేయచ్చు. లేదు కొంచెం గ్రేవీగా కావాలి అంటే ఇలా మరి కాస్త వాటర్, చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒక్క ఫ్యూ మినిట్స్, ఒక 5 to 7 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే ఇలా దగ్గరికి వచ్చేస్తుంది. ఇది రైస్లోకి చాలా బాగుంటుందన్నమాట. చూస్తున్నారా ఎంత బాగా అనిపిస్తుందో. టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.